ట్రాన్స్జెండర్ ఎక్కడైనా ఏ పార్టీనైనా జెండాలు వేసుకొని తిరగంగా చూసారా? వాళ్ళ జెండాలు మోయడానికి కూడా మమ్మల్ని అంగీకరించలేదు. వాళ్ళ పక్కన నడవడానికి ఈక్వల్గా మమ్మల్ని అంగీకరించలేదు. కనీసం ఎమ్మెల్యేలతో ఈక్వల్గా కూర్చొని మేము తినలేదు. అలాంటిది నేను ఒక ఇన్ఛార్జిగా బహుజన్ సమాజ్ పార్టీ తూర్పు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు, మహిళా కన్వీనర్గా ఉన్నప్పుడు నాతో ఒక ఐపీఎస్ ఆఫీసర్ అడిషనల్ డీజీపీ ప్రవీణ్ కుమార్ గారు తిన్నారు. ఓకే, ఈ ప్రచారంలో జనాల దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళ రిసీవ్నెస్ ఎట్లా ఉంది? యాక్చువల్లీ అసలు ప్రజలు కోరుకునేది ఒకటే అండి, కొత్తదనాన్ని దించుకుంటున్నారు. కొత్త వాళ్ళు ఈ బీఎస్పీ పార్టీ, ఏనుగు పార్టీ అనేది బహుజన సమాజ్ పార్టీ కదా. సార్ ప్రవీణ్ కుమార్ సార్ రాకముందు తక్కువ తెలుసు. ప్రవీణ్ కుమార్ సార్ వచ్చినాక చాలా బాగా ఇంప్లోర్ అవుతుంది. ప్రవీణ్ కుమార్ సార్ గారు ఇలాగే ముందుకెళ్తే సీఎం అవుతాడు. ఇలాగ మీరు రోజు ఇల్లు పట్టుకొని తిరిగితే మీరు ఎమ్మెల్యే అవుతారక్క. మీలాంటి వాళ్ళని ఎమ్మెల్యే చేయాలి. ఎందుకంటే మీరు పడే బాధలు మాకు తెలుసు. మీరు ఇక్కడ శివనగర్లో 35 డివిజన్లో ఇండ్ల కిరాయిలు దొరకకుండా మేము చేస్తాం. ఎక్కడ కూడా మాలాంటి వాళ్ళకు కిరాయి కూడా ఇవ్వరు. మాలాంటి వాళ్ళను కనీసము ఈక్వల్గా పిలుచుకొని, మరి వాళ్ళు ఏ నాయకుడు కూడా మమ్మల్ని ఈక్వల్గా మమ్మల్ని చూడలేదు. కానీ మమ్మల్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరి ఒక సొంత బిడ్డలా చూసుకొని మాకు ఈ అవకాశం ఇచ్చారు. కాబట్టి ప్రజల పట్ల వెళితే మంచి అభివృద్ధి కోరుకుంటున్నామమ్మ. మేము కూడా కొత్త అభివృద్ధి రావాలి. మీలాంటి పేదింటి బిడ్డలు కూడా ఎమ్మెల్యేలు కావాలి. ఎందుకు ఇంతమంది ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళే గెలుస్తారా? నరేందర్ గెలిచాడు, ఏం చేశాడు? మళ్ళీ గెలిస్తే మేము ఎందుకు వేస్తాం ఓటు అంటున్నారు. అలాగే కొండ సురేఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేసింది? తను కూడా ఇదివరకు గెలిచింది కదా. అంటే వీళ్ళు గెలిచిన వాళ్ళే గెలిచి ఉన్నారు ఇక్కడ. మళ్ళీ వాళ్ళకి మేము ఓటు అయ్యాం. నీలాంటి బిడ్డ ఓటేస్తామంటున్నారు.